ఇది 23వ డివిజన్ రామానాయుడు వీధిలో ఈ విధంగా దోమలు, మురుగునీరు, మంచినీటితో కలిసి ప్రజలు నానా ఇబ్బందులు దాదాపు 15 రోజుల నుంచి పడుతూ ఉన్నారు. ఇక్కడ కార్పొరేషన్ అధికారులు గత కొంతకాలం నుంచి మేము పనులు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఈ ప్రాంతమంతా, ఈ రోడ్డు అంతా ఇదే దుర్గంధంతో, అలాగే ఈరోజు ఉదయం పట్టిన వాటర్ కూడా ఈ విధంగా ఉంది, పూర్తిగా వాసనతో కూడుకుని. అట్లాగే రోడ్డు కూడా పూర్తిగా తవ్వేసి రాకపోకలకి అనువుగా కూడా లేకుండా మొత్తం వర్షాకాలంలో ఈ విధంగా తయారై ఉంది. కాబట్టి కార్పొరేషన్ అధికారులు వెంటనే దీని చర్యలు తీసుకుని ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 10-15 మంది ఈ అతిసార వ్యాధితోటి విజయవాడ మహానగరంలో మరణించడం జరిగింది. అయినప్పటికీ అధికారులు త్వరితగతిగా తీసుకోకుండా ఈ విధంగా తాత్సారం చేయడం వరకు ఎంతవరకు సరిపడని చెప్పేసి ఇక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేయాలని చెప్పేసి, అలాగే ప్రజలకి మంచినీటిని అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి భారతీ టీవీ సవినయంగా కోరుకుంటూ ఉంది. అలాగే మీరు చూసినట్టయితే ఈ రోడ్డు పూర్తిగా అన్ని చోట్ల తవ్వేసినప్పటికీ ఇక్కడ ఇదే విధంగా ఉండడం చాలా బాధాకరం. ఎప్పటికైనా అధికారులు వెంటనే ఈ యొక్క ప్రాబ్లంని క్లియర్ చేయాలని చెప్పేసి భారతీ టీవీ కోరుకుంటుంది.